హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు అనేసి వచ్చానండి. ఆప్షన్స్లో స్థూలకాయత, లంబకృష్టకాయత, ఔత్సాహికుడు, పైత్య ప్రకృతి అనేసి వచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లంబకృశకాయతలో మనకు వచ్చేసి ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు మనకు అంతర్ముఖులుగా అలాగే సున్నిత స్వభావాలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు అనేసి ఇచ్చారండి. సో సహకార క్రీడలు అంటే వాళ్ళు ఒక్కరు ఏకాంతంగా కాకుండా మరొకరు పిల్లలు ఉంటారు కదా, సో వేరొకరి పిల్లలతో కలిసి కూడా ఆడుకునేటటువంటిది మనకు ఏ సంవత్సరంలో కనిపిస్తుంది? 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల పిల్లల్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ బిట్, ప్రేమ అనునది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు సంతోషము మరియు అంగీకారము, ఊహ మరియు సంతోషము, ఆప్షన్ 3 భయము మరియు అంగీకారం, ఆప్షన్ 4 సంతోషము మరియు భయము అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రేమ అనేటటువంటి ఉద్వేగం కూడా వేటితోటి కలిసి ఉంటుందంటే సంతోషము మరియు అంగీకారంతో కలిసి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చను, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఏ దశలో వచ్చేసి శిశువు అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది? శబ్ద అనుకరణ దశలో మాత్రమే జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఎక్కువగా కోర్ సబ్జెక్ట్ అంటే మనకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునేటటువంటి సబ్జెక్టులు వచ్చేసి ఏంటివండి? సైకాలజీ, తెలుగు, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా మనకు కొన్ని టాపిక్స్లో కంపల్సరీ మనకు బిట్ అనేది వస్తుంది కాబట్టి వాటిని కూడా మనము ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో అలాగే మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము కాబట్టి మీకు వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది, మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఉద్వేగత, స్వీయ కేంద్రీకరణ, అలాగే సహజాతంలో నిర్దేశించినట్లు ఉండుట, తల్లిదండ్రులతో అనుబంధం అనేసి ఇచ్చారు. నైతిక వివేచనం వచ్చేసి మనకు వ్యక్తుల్లో పెరిగే కొద్దీ ఏమవుతుంది? స్వీయ కేంద్రీకరణ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుందండి. స్వీయ కేంద్రీకరణ అనేది మనకు తగ్గుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో వైఖరికి సంబంధించినటువంటి ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ట్రావర్స్ అండి, ట్రావర్స్. నెక్స్ట్ క్వశ్చను, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు కోల్బర్గ్ స్థాయిలకు సంబంధించినవే. దీంట్లో సాంప్రదాయ నైతిక వివేచన దశకు సంబంధించింది ఏంటండి? మంచి బాలుడు మంచి బాలిక నీతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది అనేసి ఇచ్చారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుందండి. సో ఎవరికి ఎంత ప్రజ్ఞ ఉంటుంది అనేసి మనల్ని అడుగుతారు. సో 35 నుంచి 55 మధ్య గల బుద్ధిమాంద్యులను ఏమంటాము? మిత బుద్ధిమాంద్యులు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏదండి? ఏక వర్సెస్ అనేక అండి. నెక్స్ట్ క్వశ్చను,
పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ప్రకృతి సంబంధిత, దృశ్య ప్రాదేశిక, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దృశ్యం అంటే మనకు ప్రకృతి సంబంధించి అంటే నేచర్కి సంబంధించి, దృశ్యం అంటే చూడడం అండి. నెక్స్ట్ వచ్చేసి అంటే దేన్నైనా మనం పరీక్షించగలిగినటువంటి ప్రజ్ఞ. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ అంటే పుస్తక నేర్పరులకు ఉంటుందండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనోవిజ్ఞాన శాస్త్రము, చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. చేతనత్వ శాస్త్రమును తీవ్రంగా విభేదించింది ఎవరండి? ప్రవర్తనవాదులు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడిన ఇది ఈ రక్షణ తంత్రము అనేసి ఇచ్చారండి. సో ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని ఏమంటామండి మనము? విస్థాపనము అంటాము. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను. నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రం చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైనది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇది దేంట్లో మనకు కష్టమవుతుంది? కొత్తది నేర్చుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ఇది మనకేమవుతుంది? పురోగమన జోక్యము అవుతుందండి. నెక్స్ట్. జీవ సంబంధ కారకం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆకలి, దప్పిక, నిద్ర, సంస్కృతి అనేసి ఇచ్చారు. ఈ ఆకలి, దప్పిక, నిద్ర అనేవి జీవ సంబంధ కారకాలు. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సంస్కృతి అవుతుందండి. నెక్స్ట్. భాషా సంబంధ, పఠన సంబంధ, రాతన సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి అనేసి ఇచ్చారండి. భాష సంబంధ, అలాగే పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాలండి. భాష సంబంధం అంటే డిస్ఫేసియా అండి. పఠన సంబంధ అంటే డిస్లెక్సియా వస్తుంది. రాత సంబంధం అంటే డిస్గ్రాఫియా వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసి కరెక్ట్ అండి. భాష సంబంధ వైకల్యం డిస్ఫేసియా అండి. పఠన సంబంధం డిస్లెక్సియా, అలాగే రాత సంబంధ వైకల్యం వచ్చేసి డిస్గ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చను. పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు వచ్చేసి ఏడవటం, బ్రొటన వేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తనలో చూపుతాడు. ఇది ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనం దేని కిందికి వస్తుందండి? చిన్నపిల్లల్లాగా ఏడవటము ఇవన్నీ కూడా మనకు ప్రతిగమనం కిందికి వస్తాయండి. చిన్నపిల్లల్లాగా ఏడవటం మనకు ప్రతిగమనం కిందికి వస్తుంది. నెక్స్ట్. ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్లో అంతర్దృష్టి, గుప్తస్థితి, నిరూపణ దశ, సన్నాహ దశ అనేసి ఇచ్చారు. సో భావనోత్పత్తి మన భావాలను మనం ఏ దశలో చెప్పడం జరుగుతుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే గుప్త స్థితిలో అండి. నెక్స్ట్. ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఇలా నిర్వచించింది ఎవరు అంటే ఆల్పోర్ట్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్. బోబాడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. సో మనకు బోబాడాల్ను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చను. ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితము గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది అనేసి ఇచ్చారు.
ఆప్షన్స్లో పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని తేలిగ్గా ఉన్నప్పుడు, బహుమతులు ఉన్నతమైనప్పుడు, అలాగే ప్రేక్షకులు ఉన్నప్పుడు అనేసి ఇచ్చారండి. మనకు ఏ పనిలో ప్రేరణ ద్వారా ఫలితం అనేది గరిష్టంగా ఉంటుంది, మనం చేసేటటువంటి పని ఈజీగా ఉన్నప్పుడు, అంటే పని తేలిగ్గా ఉన్నప్పుడు అండి. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.